ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు యాక్షన్ మూవీస్ రాసుకొని వచ్చిన వ్యక్తి, కామెడీ సినిమాలు తీసిన తర్వాత మీ ఇంటర్వ్యూలు కూడా కామెడీగా ఉన్నాయి. అల్ల నరేష్ గారితో మీరు ఒక సినిమా స్టార్ట్ చేశారు, పూజా కార్యక్రమాలు అయినాయి, మొదటి షెడ్యూల్ అవుతున్నాయి. ఆ సినిమా అప్పుడు ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది? బడ్జెట్ విషయంలో కొంచెం తేడా వచ్చింది నాకు, ప్రొడ్యూసర్కి. ఒక క్లైమాక్స్ రాశా, అక్కడ వచ్చిన సమస్య. ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి ఆ సినిమా తీసేటప్పుడు హీరోయిన్ నమిత గారిని మీరు కొట్టారా? నాకు నచ్చింది చేయకపోతే నాకు కోపం వస్తుంది. లేజీ హీరోయిన్ నేను చూసిన హీరోయిన్స్లో ఏంటి తన వర్షన్? తన వెర్షన్ అదే. నాకు ఆ అమ్మాయి అన్న మాట నాకు గట్టిగా తగిలింది. మీరు ఇంకో మనసు షూటింగ్ ముందు మొదటి సినిమా అవకాశం వచ్చిన ఆ క్షణంలో కొట్టి చూపిస్తానని నమ్మకంతో ఉన్నారా? హీరోలను సెలెక్ట్ చేసాం, రోహిత్ని, నలుగురు కుర్రాళ్ళని. బడ్జెట్ లేదు మా దగ్గర, అచ్యుత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. కానీ ఆయన రాజా హిందుస్థానీ అనే సినిమాని రోహిత్ గారితో మీరు మొత్తం 4 సినిమాలు తీశారనుకుంటా, కరెక్టా? మంచి హీరోగా గుర్తింపు ఉంది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఎందుకు ఒక స్టార్ స్టేటస్ రావాల్సినంత రేంజ్లో ఆయనకి దక్కలేదు? ఎవరి కెరీర్ నాశనమైనా, ఎవరి కెరీర్ బాగుపడ్డా ఆడి తప్పిదం వల్లే అవుద్ది తప్ప ఇంకొక్కడ ఎవరు ఏం చేయలేదు. మనకు వచ్చిన సక్సెస్లకి ఇంక అయిపోయింది. నాగేశ్వర రెడ్డి గారికి, చిరంజీవి గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో, ఈవెన్ బాలకృష్ణ గారితో కూడా వీళ్ళందరితో సినిమా చేసే ఛాన్స్ అప్పుడో ఎప్పుడో ఏదో ఒక రూపంలో మీ తలుపు తట్టింది. కానీ ఎవరితో మీరు సినిమా తీయలేదు. ఖచ్చితంగా నా తప్పే. నేను ఇందాక చెప్పాను కదా, నేను అనుకుంటుంటాను. నాగేశ్వర రెడ్డి గారు మోహన్ బాబు గారి కాంపౌండ్ వదిలి బయటకు వచ్చి ఒక సినిమా తీసుంటే ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండేవారు. కరెంటు తీగకి నేను అడ్వాన్స్ తీసుకోవటం వల్ల చాలా నెగిటివ్గా మెయిన్ ఈ సన్నీ లియోన్ ఫ్యాన్స్ ఏంది మీకు? ఒక సినిమాకి క్రేజ్ క్రియేట్ చేయడం కోసం మీరు చాలా భయపడ్డారంట కరెంట్ షూటింగ్ అప్పుడు. మోహన్ బాబు గారు నన్ను చంపేస్తారు ఏదో ఒక రోజు. మనోజ్ బాబుది 1 కాదు 2 కాదు, జీపు గాల్లో ఉంది. నిజం చెప్పండి, జిన్నా కథ ఇవ్వడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టం? నాకు అసలు ఇష్టం లేదు జిన్నా కథ. చాలా బాధపడ్డారంట జిన్నా. చాలా అసలు ఆ సినిమా. మీ జీవితంలో ఉన్న ఒకే ఒక్క వివాదం ఈ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలాగా సీన్లు తీసేయడం అని చెప్పేసి, అది రాసేటప్పుడు ఎక్కడన్నా మిస్ఫైర్ అవుద్ది అనిపించలేదు? ముందు బాధ పెట్టి సినిమా హిట్ అయింది, దర్శకుడుగా పేరు వచ్చింది, నిర్మాతగా డబ్బులు పోయింది మీకు. అవును. ఎంత పోయినాయి సార్? సీమశాస్త్రికి లైఫ్ పోయిందని చెప్పాలి. లైఫే పోయింది. ఇప్పటికి కూడా సీమశాస్త్రి. హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. అయితే కామెడీ సినిమాలు తీయాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మనకి మొదటి నుంచి చూసుకుంటే జంజాల గారు, ఈవీవి గారు ఇలా వెళ్తూ ఉంటే ఈ లిస్టు చాలా చిన్నది. అయితే ఈ చాలా చిన్న లిస్టులో చాలా పెద్ద పేరు తెచ్చుకున్న దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి గారు. వారు చేసిన 16స్, గర్ల్ ఫ్రెండ్, సీమశాస్త్రి, సీమ టపాకాయ, దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం, చాలా చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయినాయి, మనల్ని కడుపుబ్బా నవ్వించినాయి. సో వారి జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు నాగేశ్వర రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆయన సినిమా జర్నీ గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే సార్. మీ ఇంటర్వ్యూలు నేను ఈ ఇంటర్వ్యూ కోసం చాలా వరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి చాలా సీరియస్ టోన్ ఉన్న మనిషి. ఒక కర్నూలు బ్యాక్గ్రౌండ్, ఒక రెడ్డి గారు, ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు యాక్షన్ మూవీస్ రాసుకొని వచ్చిన వ్యక్తి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కామెడీ సినిమాలు తీసిన తర్వాత ఓకే, ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. మీ ఇంటర్వ్యూలు కూడా కామెడీగా ఉన్నాయి. నాకు అది విచిత్రంగా అనిపించింది. సో నేను ఈ ఇంటర్వ్యూని వేరే పార్శ్వంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఒక సీరియస్ క్వశ్చన్తోనే స్టార్ట్ చేస్తున్నాను. సీమశాస్త్రి, సీమ టపాకాయ, అల్ల నరేష్ గారి కెరీర్లో అప్పటి వరకు ఉన్న బిగ్గెస్ట్ హిట్స్. ఒక డైరెక్టరు అలాంటి హిట్స్ ఇస్తే ఆ డైరెక్టర్ 3వ సినిమా అడిగినప్పుడు ఆ హీరో ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తాడు కూడా. కానీ అల్ల నరేష్ గారితో మీరు ఒక సినిమా స్టార్ట్ చేశారు, పూజా కార్యక్రమాలు అయినాయి,
మొదటి షెడ్యూల్ అవుతున్నాయి. ఆ సినిమా అప్పుడు ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది? కథ మొత్తం కథ రెడీ అయిపోయింది. షెడ్యూల్ స్టార్ట్ అవ్వలేదు. పూజ కూడా అవ్వలేదు. ఆహ్, సినిమా ఆగిపోవడం నరేష్ బిజీగా ఉన్నాడు అప్పుడు. హ్మ్. ఆహ్, బడ్జెట్ విషయంలో కొంచెం తేడా వచ్చింది నాకు, ప్రొడ్యూసర్‌కి, నరేష్‌కి. పెద్ద కథ రాసా యాక్చువల్‌గా. పెద్ద కథ అంటే నా సినిమాలో మ్యాక్సిమం క్యాస్టింగ్ ఎక్కువగా ఉంటుంది. కామెడియన్స్ కానీ వీళ్ళు కానీ బాగా ఎక్కువగా పెడతాను. ప్యాడింగ్ వీక్ అంటే ఒక చిన్న చిన్న ఆర్టిస్టులతో ఈ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్టుని పెడతా. హ్మ్. అది కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన అలవాటు అయ్యుండొచ్చు నాకు. మేబీ ఆయన చాలా అసలు ఆయన సినిమాల్లో ఆ కొత్త వాళ్ళు అన్నది చాలా తక్కువగా కనిపిస్తుంటారు. సార్. మ్యాక్సిమం స్టార్స్ ఉంటారు అవును. ఏ క్యారెక్టర్కైనా సరే. అది అలవాటైందేమో తెలీదు. అలాగా పెద్ద క్యాస్టింగ్ సినిమా అది. హ్మ్. అంటే ఆ సినిమా జరిగుంటే నరేష్ కెరీర్‌లో మేబీ అంత క్యాస్టింగు, అంత పెద్ద సినిమా అప్పటిదాకా లేదు. ఒకవేళ ఇప్పటిదాకా కూడా నాకు తెలిసి లేదు. ఓకే. అంత పెద్ద సినిమా అయ్యుండేదది. హ్మ్. క్లైమాక్స్ ఒక క్లైమాక్స్ రాసా. సార్. అక్కడొచ్చింది సమస్య. హ్మ్. ఆ క్లైమాక్స్ ఏంటంటే, ఈ కాస్టింగ్ మొత్తం ఒక ఫ్లైట్‌లో ఇరుక్కుపోతారు. ఓకే. ఆ ఫ్లైటు బొక్కపడుద్ది. గ్లాస్ పగిలిపోద్ది. హ్మ్. మొత్తం అందరూ ఫ్లైట్ తిరిగిపోతుంటది. ఫ్లైట్ కూలిపోద్ది. హ్మ్. ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆ క్యారెక్టర్స్‌లో ఉంటాయి. మొత్తం సినిమాకి సంబంధించిన ఆల్ క్యారెక్టర్స్ హ్మ్. క్వెషన్ మార్క్స్ ఉంటాయి అన్నీ. క్వెషన్ మార్క్స్ ఆ ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళలో ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్ కూలిపోబోతుంది. చచ్చిపోబోతున్నాం మనందరం. హ్మ్. సో, ఎవ్రీ క్యారెక్టర్ రియలైజేషన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బయటకొచ్చేస్తాడు. ఓకే. ఈగోస్ లేని చావు దగ్గరకొచ్చినప్పుడు మనిషి ఈగోస్ ఇవన్నీ ఇంకేం ఉండవు. హ్మ్. అవును. దాన్నే మరణ వాంగ్మూలం అంటాం మనం. చచ్చిపోయేటప్పుడు చెప్పే వాంగ్మూలం. వాడు నిజం చెప్తాడప్పుడు. సో, అక్కడ రియలైజేషన్ అవుతాయి ఒక్కొక్క క్యారెక్టర్. సో, ఆ ఫ్లైట్ ఎపిసోడ్ తీయడం అన్నది చాలా టఫ్ అయిపోయింది. దానికి బడ్జెట్ చాలా హెవీ బడ్జెట్ అయిపోయింది. హ్మ్. ఫ్లైట్ తిరగటం, గ్రీన్ మ్యాట్, ఫ్లైట్ సెటప్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకటుండేది. అవును. ఫ్లైట్ అవును. ఉండేది. దాన్ని తీసుకున్నా సరే దానికి రోలింగ్ తిరగటం ఇదంతా చాలా పెద్ద బడ్జెట్ అయిపోద్దని ప్రొడ్యూసర్ చందు గారు, విజయవాడ ట్రావెల్స్ అయింది. ఆయన చాలా ఇంట్రెస్టెడ్ నరేష్‌తో సినిమా తీయాలి నా కాంబినేషన్‌లో అని. ఆయన ఇంకా ఆయన అడ్వాన్స్ కూడా పాపం నా దగ్గరే ఉంది. అంటే అంత మంచి ఆయన, ఆయన చాలా మంచి ఆయన. హ్మ్. ఆ తర్వాత ఈ సినిమా కొంచెం వెనక్కెళ్ళేసరికి 'వేగేసిన సతీష్' ఒక చిన్న సినిమా చేశాడు ఆయనతో. సార్. అది ఎంతో బడ్జెట్ నాకు తెలీదు. 2.5, 3 కోట్లు ఏదో అది పెద్దగా ఆడలేదు. పే చేయలేదు సినిమా. ఆ సినిమా లాస్ రావడంతో ఇంకా ఈ సినిమా జరగడం కష్టమైపోయింది. సార్. సో, టోటల్‌గా బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల ఆ సినిమా వెనక్కెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇంకా నరేష్‌తో మళ్ళీ అంత గ్యాపొచ్చింది. చాలా గ్యాపొచ్చింది. మా ఇంట్లో దయ్యం దాకా హ్మ్. పడలేదు. బట్ ఈ సినిమా విషయంలో నరేష్ గారు మిమ్మల్ని కూర్చోబెట్టి, పిలిచి మీ ఇద్దరు కూర్చొని కథని మెల్ట్ చేసుకొనుంటే, వేరే స్క్రీన్ ప్లే రాసుకొనుంటే ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేది కదా! నరేష్ గారి నుంచి ఆ ప్రయత్నం జరిగిందా? ఓపెన్‌గా చెప్పండి. జరగలేదు. నరేష్ ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాడు నరేష్. హ్మ్. షూట్‌లో బిజీగా ఉన్నాడు. హ్మ్. నరేష్ కథ మొత్తం తెలుసు. హ్మ్. యాక్చువల్‌గా అట్లాంటి కథ వచ్చినప్పుడు ఏ హీరో వెనక్కెళ్ళడు. హ్మ్. యాక్చువల్ చేద్దాం అనుకుంటాడు. కరెక్ట్. పెద్ద క్యాస్టింగు, పెద్ద కథ, పెద్ద స్పాన్ ఉన్న కథ చేసేద్దాం అనుకుంటాడు. నరేష్ ఎందుకో ఆ టైంలో చేయలేదు. ఆ ప్రయత్నం జరగలేదు. నా కథని కొంచెం రెమ్యునరేషన్స్ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఇలా చేద్దామని హ్మ్. ప్లానింగ్ జరగలేదు. ఆ ప్లేస్‌లోనే 'దేవిప్రసాద్' సినిమా 'కెవ్వు కేకే. కేక' హ్మ్. అది పడింది. సార్. అండ్ ఇంకో సీరియస్ క్వెషన్ ఉంది సార్. అది అయిపోయిన తర్వాత మీ జర్నీ స్టార్ట్ చేద్దాము. 'ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి' ఆ సినిమా తీసేటప్పుడు హీరోయిన్ నమిత గారిని మీరు కొట్టారా? ఛీ! నేను ఏ హీరోయిన్‌ని కొట్టలేదు. అరిసారా? నేను అరిచాను. అరవడం అంటే నేను అరవను హీరోయిన్స్‌ని కూడా. ఆల్మోస్ట్ అలుగుతాను. హ్మ్. నాకు నచ్చింది చేయకపోతే నాకు కోపమొస్తది. సార్. మాక్సిమం అయినా నేను ఎవరిని అరవడం, తిట్టడం ఆ ప్రెషర్స్ తీసుకోను అసలు నేను. సార్. బట్ నేను చాలా హర్ట్ అయిపోతాను. హ్మ్. నేను సినిమా కోసమే కదా చేస్తున్నావు. ఎందుకు నువ్వు సినిమా కోసం వచ్చావు, నేను సినిమా కోసం.
ఎందుకు చేయవు అన్నది వస్తుంది. అప్పుడు ఒక దినేష్ మాస్టర్ ఒక స్టెప్ కంపోజ్ చేశారు. సార్. కంపోజ్ చేస్తే నమిత చేయనంది ఆ స్టెప్ హ్మ్. శ్రీకాంత్ గారితో. శ్రీకాంత్, ప్రభుదేవ, నమిత ముగ్గురు. హ్మ్. క్లైమాక్స్ బిఫోర్ సాంగ్ అది. చాలా ఖర్చు పెట్టి భగవాన్ అనే వాళ్ళు భారీ సెట్లు వేసి చాలా బాగా చేస్తున్నాం పాట. సార్. అయితే నమిత మార్నింగ్ 9:00 అలాగా స్టార్ట్ అయింది. 10:00 అలాగా డ్యాన్స్ మూమెంట్ చెప్పారు. అప్పటిదాకా 2-3 సార్లు చేసాము. 11 ఐ థింక్ 11:30 ఆ టైంలో ఈ డ్యాన్స్ చూపించాడు మాస్టర్. నేను ఈ డ్యాన్స్ చేయను అంది. చేయను అంటే అసలు నాకు ఎందుకు చేయవు, అసలు ఒక ప్రాబ్లం ఏంటి? నేను చేయను అంది. ఆ అమ్మాయి ఒక మాట్లాడి కన్విన్స్ చేసి డైరెక్టర్ కన్విన్స్ అయిపోయి ఆ కైండ్ ఆఫ్ అమ్మాయి కాదు. షార్ట్ అవ్వగానే వెళ్ళిపోయి పడుకుంటుంది, మళ్ళీ షార్ట్ పిలవంగానే వస్తుంది. హ్మ్. చాలా ఒక లేజీ హీరోయిన్ నేను చూసిన హీరోయిన్స్లో. సార్. అంటే ఒక అగ్రెసివ్నెస్ చెయ్యాలి, ఇరగదీయాలి, పర్ఫార్మెన్స్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్ హీరోయిన్ కాదు నమిత. సార్. ఒక తక్కువ మాట్లాడుద్ది, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. హీరో ఈవెందో హీరోలు అయినా సరే, హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరితో ఒక వెరీ లెస్ టాకింగ్ గర్ల్ అమ్మాయి. సార్. తక్కువ మాట్లాడుద్ది, ఎక్కువ దూరంగా ఉంటుంది లొకేషన్లో. హ్మ్. షార్ట్కి వచ్చి చేసి వెళ్ళిపోతుంటుంది. అది చేయను అని అంది. తర్వాత ఎందుకు చేయవు, చేయాల్సిందే అన్న పద్ధతిలో నేను అడిగా. అమ్మాయిని అడిగితే అమ్మాయిని అడగల, మాస్టర్ ఎందుకు చేయదు, ఓకే. చేయాల్సిందే హ్మ్. అంటే ఆ అమ్మాయి అప్పుడు వచ్చింది. ఓకే. వచ్చి కూర్చొని ఒక రకంగా మాట్లాడింది. హ్మ్. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకు ఇబ్బంది పెడతాం, ఒక డ్యాన్స్ మూమెంట్ మాస్టర్ చెప్పాడు, ఆ డ్యాన్స్ ఏమని చెప్తున్నావు, ఇందులో ఇబ్బంది పెట్టడం ఏముంది, నాకు తెలుసు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. నేను అసలు నాకు ఆ థాట్ ఉండదు మామూలుగా. ఏంటి తన వర్షన్ ఏంటి? తన వెర్షన్ అదే వేరే రకంగా దీనికోసం నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేసి డైరెక్ట్గా చెప్పింది ఆ అమ్మాయి. ఓకే. నేను అలా ఎందుకు ఇబ్బంది పెడతాను అని ఆ అమ్మాయి తాలూకు కపూర్ అని ఒక కుర్రాడు ఉండేవాడు అప్పుడు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని అనేవాళ్ళు, బట్ అది నిజమో కాదో మనకు తెలియదు. హ్మ్. అంటే బాయ్ ఫ్రెండ్ అంటే మీన్స్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఓకే. తనకి. హ్మ్. హ్మ్. అంటే ఫుల్ సినిమా తనే ఉండేవాడు, అన్ని డేట్లు, చాలా మంచి కుర్రాడు. హ్మ్. ఈ అమ్మాయి కూడా మంచిదే, ఈ అమ్మాయి చెడ్డదేం కాదు. అంటే మైండ్లో అలా ఆలోచిస్తుంది అనమాట అమ్మాయి. సినిమా ఫీల్డ్ అంటే డైరెక్టర్లు అందరు ఇలా ఉంటారు, హీరోలు అందరు ఇలా ఉంటారు ఏమో అన్న కంటెంట్తో ఉందేమో మైండ్లో. పైగా చాలా ఫస్ట్ మూవీ కదా! కాదు సీను వైట్ల సినిమా తర్వాత ఇది, అదే జమినీ తర్వాత. చాలా ఎర్లీ మూవీ. ఎర్లీ మూవీ. ఆ. జమినీ వెంకటేష్ బాబు గారితో చేసింది. హ్మ్. ఆ సినిమా ఆడలేదు. తర్వాత ఇమ్మీడియట్ మూవీ ఇది. అవును. అవును. ఆ అమ్మాయిని చాలా నేను డిమాండ్ చేసి, అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి బాగుంటుంది అనేసి నేను పర్టికులర్గా అడిగి తెచ్చుకున్న హీరోయిన్ అమ్మాయి. సార్. వెళ్ళి కథ చెప్పి కపూర్కి చాలా బాగా నచ్చి అసలు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు ఆ కుర్రోడు, ఆ అమ్మాయితో ఉండే కుర్రోడు హ్మ్. చాలా ఇంప్రెస్ అయ్యాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయికి చాలా నాలెడ్జ్, సినిమా నాలెడ్జ్ అంతా. కాస్ట్యూమ్ డిజైన్ కానీ అన్నీ, నేను సాంగ్ అంటే నేను ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్ డిజైన్ దగ్గర నుంచి సెట్ దగ్గర నుంచి అన్నిట్లో ఉండేవాడిని. చెబితే నాకు ఆ అమ్మాయి అన్న మాట నాకు గట్టిగా తగిలింది. మీరు ఇంకో మనసులో ఒకటి పెట్టుకొని నువ్వు నన్ను ఇలాగ టార్చర్ చేస్తున్నావు అన్న మాట గట్టిగా తగిలింది. హ్మ్. షూటింగ్ ముందు బ్రేక్ చెప్పేసాం. 11:30కి బ్రేక్ అన్నది చెప్పం మామూలుగా. అంత పెద్ద సెట్టు, డాన్సర్సు, ప్రొడ్యూసరు Correct. హట్ అవ్వచ్చు. హ్మ్. అయినా సరే బ్రేక్ చెప్పేసాం. బ్రేక్ చెప్పేసి ఆ అమ్మాయి తాలూకు కపూర్ ఉన్నాడు కదా, సార్. అతన్ని పిలవండి అని చెప్పా. హ్మ్. అతను ఈ ఇష్యూ చెప్పింటారుగా, మేనేజర్లు ఎవరో పోస్ట్ చేసి ఉంటారో, అర్జెంటుగా వచ్చాడు అతను. వచ్చేసాడు. ఏంటి ప్రాబ్లం అంటే, ఇది ప్రాబ్లం, ఒక స్టెప్ చెప్పాము, అమ్మాయి చేయనంటుంది. ఎందుకు చేయనంటుంది ఈ విషయం చెప్పలేదు. ఇంకా హ్మ్. హ్మ్. ఇలా నాతో అంది అన్న విషయం చెప్పకుండా ఇలాగా చేయనంటుంది, చేయాల్సిందే ఆ అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఎందుకు చేయదు, ఆ స్టెప్ ఎందుకు చేయదు, దాంట్లో ఇబ్బంది ఏముంది హ్మ్. అంటే రూమ్లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడాడో తెలియదు కానీ వచ్చాడు. బ్రేక్ ఇచ్చాము. శ్రీకాంత్ గారు, ప్రభుదేవ అందరూ బ్రేక్కి వెళ్ళిపోయారు. 1:30కి భోజనాలు అయిన తర్వాత వచ్చాడు. వచ్చి ఓకే సార్, ఐ కన్విన్స్డ్ హర్, చేస్తుంది ఆ అమ్మాయి, హ్మ్. ఇబ్బంది ఏం లేదు అన్న. అనగానే బ్రేక్ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మొత్తం డాన్సర్స్ అందరు, ప్రభుదేవ, శ్రీకాంత్ అందరూ వచ్చారు. వచ్చేసి శ్రీకాంత్ గారికి వెళ్ళి రెడీ. నేను డ్యాన్స్ మాస్టర్తోనే చెప్పాను,
మా అమ్మాయి చేస్తుంది, షార్ట్ కంపోజ్ పెట్టేసేయండి ఓకే. అంటే వీడు మాస్టర్ దినేష్ వెళ్ళి చెప్పినట్టున్నాడు, శ్రీకాంత్ గారు నేను చేయను అన్నాడు. నేను చేయను అన్నాడు. నాకు రైట్ థింగ్ అనిపించింది. హ్మ్. ఎస్, టిట్ ఫర్ టాట్, కరెక్ట్. ఎందుకు ఆయనతో నువ్వు చేయనన్నప్పుడు, ఆయన ఈ స్టెప్ నువ్వు చేస్తానన్నప్పుడు నేను చేయాలా అన్నట్టుగా. అంటే అలాంటి ఈగోలకు పోని హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే మంచి గోల్డ్ శ్రీకాంత్ గారు. అసలు ఏమాత్రం అసలు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టడు. ఎంత ఆయనకే ఇబ్బంది అంటే అలక కాదు అది. ఒక స్టెప్ ఒక అమ్మాయి నాతో చేయనన్నప్పుడు అంటే శ్రీకాంత్ గారితో ఉంది కాదు, చేయనంది ఆ అమ్మాయి. సో నాతోనే కదా చేయనంది, సార్. కాబట్టి నేను చేయను. హ్మ్. నేను చేయను, ఆ స్టెప్ తీసేయండి, వేరే పెట్టేసేయండి అన్న. హ్మ్. నాకు వెరీ లాజికల్గా అనిపించింది. సరే స్టెప్ మార్చాము, చేసాం. సాంగ్ అయిపోయింది. సాంగ్ చాలా బాగుంటుంది. శ్రీరామచంద్ర సిగ్గే గోవింద అనే పాట చాలా పెద్ద హిట్ సార్. చాలా పెద్ద హిట్, చాలా బాగుంటుంది విజువల్గా సాంగ్. అవును. మిగిలిన అన్నీ చేసింది. బట్ నాకు ఆ స్టెప్ నాకు నచ్చేసింది. హ్మ్. అది స్టెప్ చాలా మంచి స్టెప్. ఈ ఇరిటేషన్లో అది సరిగ్గా ఆ కాస్ట్యూమ్కి అసలు ఎంత బాగా కంపోజ్ చేశాడు దినేష్ అనుకున్నా. అంటే నమితకి, హ్మ్. నమిత హైట్కి ఇద్దరు కుర్రాళ్ళని టీజ్ చేస్తున్న లైక్ సాంగ్ అది. అదే. సో తర్వాత ప్రభుదేవతో పాట చేస్తున్నాం. పాట చేసేటప్పుడు ఆ స్టెప్పు ప్రభుదేవ గారికి కన్విన్స్ చేసి ఆ డ్యాన్స్ మాస్టర్ని అక్కడ చేయమని చెప్పాం ఓకే. ప్రభుదేవతో. అప్పుడు ఆ స్టెప్ చేసాం. ఇప్పుడు సినిమాలో కూడా ఉంటుంది. హ్మ్. ప్రభుదేవ పైన భుజం పైన కాలేసి స్టెప్ ఉంటుంది ఒకటి, ఓకే. ఆకు ఒక్క వేసి అనే పాట. హ్మ్. అలాగా అంటే సినిమా అప్పుడు బాంబే నుంచి వచ్చే హీరోయిన్స్ అందరు ఏంటంటే, కొంతమంది ఇక్కడ జరగవచ్చు, జరగకపోవచ్చు సినిమా ఫీల్డ్లో. ఈ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సార్. అప్పుడే బాంబే హీరోయిన్స్ హవా ఎక్కువగా పెరుగుతున్న టైం అది. హ్మ్. అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా చాలా సెక్యూర్డ్గా ఇక్కడ సినిమా ఫీల్డ్కి వెళ్తే ఇలాంటి ప్రెజర్స్ ఉంటాయంట, ఇలా అడుగుతారంట, ఇలా పిలుస్తారంట అనుకునే డేస్ అనమాట. ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది, అంతకుముందు కూడా అలాగే ఉండి ఉంటుంది. ఆ టైంలో ఆ అమ్మాయి అలా ఫీల్ అయ్యింది. ఓకే. డైరెక్టర్ ఏదో మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడని. బట్ ఆ తర్వాత మళ్ళీ బట్ ఇక్కడ కూల్. అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి కొత్తగా ఆ సినిమా తీయట్లేదు. అంతకుముందే 4 సినిమాలున్నాయి. దానికంటే ముందు 9 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఎస్వి కృష్ణారెడ్డి లాంటి ఒక అవును, లెజెండరీ పర్సన్ దగ్గర 9 సంవత్సరాలు ట్రావెల్ అవ్వాలంటే మామూలు సర్టిఫికేట్ అయి అవును, ఉండాలన్నమాట. సూపర్ సర్టిఫైడ్ అయి ఉండాలి. అవును. ఆయన అక్కడ పక్కన అక్కడ ఉండాలి. ఏంటంటే అసలు ముందు అట్లాంటి స్మెల్లే ఉండదు అక్కడ. ఆ! వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంపెనీ ఏదన్నా ఇండస్ట్రీలో. అంటే నేను చాలా కంపెనీలు ఏం చేయలేదు, కృష్ణారెడ్డి గారి దగ్గర ఎక్కువ చేశాను. బట్ చాలా బయట వింటుంటాను కదా. బట్ కృష్ణారెడ్డి గారు వెరీ మన ఇంట్లో ఉన్నట్టే. ఆడపిల్ల అయినా సరే, మగ పిల్ల అయినా సరే, పిల్ల అయినా సరే, ఎవరైనా సరే ఒక ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్లో షూటింగ్ జరిగిందంటే అది కృష్ణారెడ్డి గారి కంపెనీ. బట్ ఎందుకు ఈ క్వశ్చన్ ఎర్లీగా అడిగానంటే, నాకొచ్చిన సోర్స్ ప్రకారం అంటే కొట్టినంత పని జరిగింది సెట్‌లో. చాలా పెద్ద గొడవ అయిందని గానీ, ఏం జరిగిందో తెలీదు. మీరు అవును, చెప్తే క్లారిటీ అంటే వచ్చింది. కొట్టంత పని కాదు కానీ హ్మ్. కొంచెం కొంచెం షౌట్ చేసి ఉంటాను అంతే. సార్. అండ్ మీకు విడిగా బాగా అబద్ధాలు ఆడడం వచ్చా? నేను అబద్ధాలు చాలా తక్కువ ఆడతాను. హ్మ్. అబద్ధం ఒక్కోసారి అంటే ఎవరికీ నష్టం చేయని అబద్ధం హ్మ్. పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తానని చెప్పాను, రాలేకపోయాను. నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడో ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, లేదా ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. హ్మ్. అది నాకు ఆబ్లిగేషను. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, వెళ్ళాలి తప్పకుండా. సార్. మీరు ఫోన్ చేశారు యాజ్ యాజ్ పర్ షెడ్యూల్. హ్మ్. నేను ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నేనేం చెప్పానంటే, లేదు నాకు అర్జెంటుగా నేను మా ఊరు వెళ్తున్నాను, కాబట్టి ఈరోజు కాదు ఇంకో 4 రోజుల తర్వాత పెట్టుకోండి అన్నాను. సార్. దీనివల్ల ఎవరికి ప్రమాదం లేదు. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలా చిన్న వయసులో సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో ఒక కుర్రాడు చెన్నై వెళ్ళిపోయి అక్కడ సినిమా అవకాశాల కోసం తిరుగుతూ క్రాంతి కుమార్ గారికి చాలా అబద్ధాలు చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. అవును, మీరే. అవును. ఎందుకు క్రాంతి కుమార్ గారికి అబద్ధాలు క్రాంతి కుమార్ గారి సినిమా కర్తవ్యం చూసి హ్మ్. అసలు హై ఎమోషన్ అయిపోయి మ్, అలాంటి కథ రాసుకొని వచ్చాను నేను ఇండస్ట్రీకి. బ్రహ్మదేవుడు అని ఒక టైటిల్ పెట్టుకొని హ్మ్. ఒక హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా హ్మ్. రాసుకొని వచ్చాను నేను.
సో, ఆయన దగ్గర చేయాలన్నది నాకు ఇష్టం. కరెక్ట్. బాగా మీ ఫస్ట్ అప్రోచ్ ఆయన దగ్గరే జరిగింది. హ్మ్. ఎళ్ళాను. ఆయన లేదనేసరికి అప్పుడు ఇంకా ఆ తర్వాత అటు ఇటు ట్రై చేసి హ్మ్. సాగర్ గారి దగ్గరికి ఎళ్ళాను. ఏం మొత్తం చెప్పారు అబద్ధాలే. ఏం చెప్పారు అబద్ధాలు? ఆయన 3, 4 క్వెషన్స్ అడిగాడు. హ్మ్. అప్పుడు చెన్నైలో ఆహ్, ఇళయరాజా గారింటి పక్కన ఉండేది ఆయన ఇల్లు. సార్. ఆహ్, వెళ్ళంగానే ఆళ్ళ ఇంట్లో పెద్ద కాంపౌండ్ ఉండేది. మామిడి చెట్లు అయి ఉండేవి. బావుంటది ఆయన ఇల్లు. అట్మాస్ఫియర్ బావుంటది. ఓ మామిడి చెట్టు కింద కూర్చొనున్నాడు. ఎవరమ్మా ఏంటి ఏం చేస్తుంటావు అంటే, నేను ఇలాగ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను సార్. మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఆహ్, కాస్ట్యూమ్ కంటిన్యూటీ తెలుసా అన్నాడు. హ్మ్. తెలీదు నాకు. హ్మ్. తెలుసు సార్ అన్నాను. కంటిన్యూటీలు రాస్తావా? రాస్తా అన్నాను. రైటింగ్ అందంగా ఉంటదా అంటాడు. ఉంటది సార్ నేనే స్క్రిప్ట్ రాశానన్నా. హ్మ్. ష ఆర్టిస్ట్‌లకు డైలాగులు అవి చెప్తాం. చెప్తాను సార్ నేను. హ్మ్. చేశాను సార్ ఆల్రెడీ అని. మొత్తం అబద్ధాలే. ఏమీ తెలీదు నాకు. తెలీదంటే, సరే అమ్మా ఓకే. జాయిన్ జాయిన్ అయిపో అయిపో. అన్నాడాయన. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో నా రాత రైటింగ్ అస్సలు బాగోదు నా రైటింగ్. హ్మ్. అస్సలంటే అస్సలు బాగోదు. రాసి 2 రోజుల తర్వాత నేనే చదవలేను. అంత బ్యాడ్‌గా ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఇక్కడ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ అప్పుడు. అప్పుడు టైప్ గాని, కరెక్ట్. జిరాక్స్‌లు గాని అసలు ఏం అస్సలు లేని అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అవును. బట్ అంతకుముందు అస్సలు లేదు. అప్పుడు ఎలాగా గుండ్రంగా రాయాలంటే, ఇలాగ తెల్ల పేపర్‌లో సున్నాలు గుండ్రంగా చుడితే అక్షరాలు గుండ్రంగా వస్తాయని ఎవరో చెబితే, ఒక బండిల్ పేపర్లు కొనుక్కొని సున్నాలు చుట్టి 2 లైన్‌లు అందంగా రాసి ఓపికగా ఓకే. అంతవరకు నేర్చుకున్నా. ఆ 2 లైన్‌లే రాసా ఆయన దగ్గర. ఇంకో నాలుగో, ఐదో లైన్ రాస్తే దొరికిపోతా నేను. రాసి బావుందమ్మా ఓకే. జాయిన్ అయిపో అన్నాడు. హ్మ్. జాయిన్ అయిపోయాను. క్లాప్ కొట్టడం రాదు. హ్మ్. డ్రెస్ కంటిన్యూటీ రాదు. ఎడిటింగ్ రిపోర్ట్ రాదు. ఏమి రాదు నాకు. బట్ అన్నీ తెలుసు నాకు. ఇవన్నీ ఉంటాయని తెలుసు. ఓకే. ఫస్ట్ దాసరి గారికి ఒక గెస్ట్ హౌస్ ఉండేది జూబ్లీహిల్స్ చెక్ సార్. పోస్ట్‌లో. దాసరి పద్మ గెస్ట్ హౌస్ అని అది. అక్కడ షూటింగ్ 'పబ్లిక్ రౌడీ'. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ పైన క్లాప్. అప్పుడు రాంబాబు అని బావ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్. హ్మ్. 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 నేను అతను కొలీగ్స్. అతను ఏదో పని మీద అర్జెంట్‌గా పాలకొల్లు ఎళ్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ పని మొత్తం ఒక 5 రోజులు చేయాల్సొచ్చింది. హ్మ్. సో, నేను ఫస్ట్ టైం క్లాప్ కొట్టాలి. ఇప్పుడు క్లాప్ కొట్టు అన్నీ తెలుసని చెప్పాము. ఇప్పుడు క్లాప్ ఇచ్చారు మామూలుగానే. హ్మ్. ఆహ్, క్లోజ్‌లో క్లాప్ కొడితే ఏంటంటే, ఇలా క్లాప్ నంబర్ ఉంటది. ఫ్రేమ్ ఫుల్‌గా ఉంటది క్లోజ్‌లో. ఇలా దింపి ఇలా కొట్టాలి. హ్మ్. ఎందుకంటే ఎడిటింగ్, కటింగ్ కోసం ఇలా కొడితే అది కటింగ్‌కనమాట. ఇక్కడ సార్. కట్ చేస్తాడు ఎడిటర్. సార్. ఆహ్, ఇది ప్రాక్టికల్‌గా చెప్పాడు రాంబాబు. హ్మ్. అతను నాకు మాక్సిమం వర్క్ నేర్చుకున్నా అంటే అతని దగ్గర నుంచే నేర్చుకున్నా. సార్. నా అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంచి వర్కర్. హ్మ్. ప్రాక్టికల్‌గా థియరీ తెలుసు మనకి. ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీ ఎక్స్‌పీరియన్స్. లేదు మన ఆ! దగ్గర. ఇప్పుడు ఎళ్ళాము, ఎళ్తున్నా, క్లాప్ పెడుతున్నా, దించుతున్నా, కొడుతున్నా. ఓసారి దించితే ఫ్రేమ్ ఔట్ అయిపోతుంది. ఓసారి అవుట్ ఫ్రేమ్‌లో కొడుతున్నా. అప్పుడు చాక్ పీసులు హ్మ్. క్లాప్ బోర్డ్ పైన అవును. రాసి, తుడిచి, మళ్ళీ కొట్టాలి. అంటే చాక్ పీస్‌తో రాసినప్పుడు డస్ట్ వస్తది. డస్ట్ రాకుండా క్లాప్ బోర్డ్‌ని 2, 3 సార్లు కొట్టి, ఊది కొట్టాలి. ఎందుకంటే ఆర్టిస్ట్‌లపైకి ఆర్టిస్ట్. డస్ట్ రాకూడదు. హ్మ్. కెమెరాలో ఆ డస్ట్ కూడా తెలియకూడదు. హ్మ్. తర్వాత తుడిచే క్లాత్ కూడా మన చేతిలోనే ఉంటది. చాక్ పీస్ మన చేతిలోనే ఉంటది. క్లాప్ కొట్టడం అన్నది కూడా పెద్ద టాలెంట్ అప్పుడు. హ్మ్. ఒకసారి కొట్టాను, 2 సార్లు కొట్టాను, 3 సార్లు కొట్టాను. హ్మ్. 3 సార్లు క్లాపు సరిగ్గా కొట్టలేకపోతున్నా. శ్రీనివాసరెడ్డి గారి కెమెరా. హ్మ్. నా నా క్లాప్ కోసమే టేక్ 3 అది. క్లాప్ కొట్టడం సాగర్ గారికి కోపమొచ్చేసింది. హ్మ్. రేయ్! ఆయన అసిస్టెంట్ వాళ్ళని చాలా ప్రేమగా చూస్తాడు. ఎవరినైనా సరే వినయ్ గినయ్ ఒరేయ్ గిరేయ్ అంటాడు. హ్మ్. అంటే ఓన్ చేసుకుంటాడాయన. సార్. అంత నైస్ పర్సన్ సాగర్ గారు. రేయ్! నీకు బుద్ధి జ్ఞానం లేదురా! క్లాప్ కొట్టడం వచ్చా అంటే, వచ్చని చెప్పావు కదరా! అంటే, వచ్చు సార్. కొడతాను సార్ అని కొట్టాను. అయిపోయింది. ఆ రోజు రాత్రెళ్ళి నైట్ షూటింగ్ ఆ రోజు. ప్యాకప్ అయిన తర్వాత ఎళ్లి ఐ థింక్ ఏడ్చేసాను నేను. హ్మ్. అంటే ఇంక నేను డైరెక్టర్‌ని అవ్వలేనేమో.
క్లాప్ కొట్టడమే రాదు. నువ్వేం డైరెక్టరు అంటే, సో, ఇంక నాకు డైరెక్షన్ రాదా? హ్మ్. అంటే అప్పుడు మళ్ళీ రాంబాబు వచ్చాక చెప్పాడు ఇలాగా. క్లాప్ కొట్టిన వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతే ఎంతమంది డైరెక్టర్లు ఉండాలి ఇప్పటికి? దానికి దీనికి సంబంధం లేదు. కూల్‌గా ఉండు అంటే అప్పుడు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మళ్ళీ ప్రొసీడ్ అయిపోయి ఆ సినిమాకి నేను అలా స్టార్ట్ అయిన నేను. క్లాప్ కొట్టడమే రాదు నువ్వేం అసిస్టెంట్ డైరెక్టర్‌వయ్యా అని అనిపించుకున్న నేను, గౌతమ్ రాజు గారు ఎడిటర్. సార్. చాలా పెద్ద ఎడిటర్ అప్పుడాయన. కర్తవ్యానికి ఆయనే. అవును. అవును. హ్మ్. అంటే మామూలుగా అప్రెంటిస్‌లకి గౌతమ్ రాజు గారి దగ్గరికెళ్ళి ఎడిటింగ్ రూమ్‌లోకెళ్ళి మాట్లాడి అంతంత సీన్ ఉండదు. హ్మ్. ఎక్కడో బయటుంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు. లోపల కో డైరెక్టర్లు ఆళ్ళు చెప్తుంటారు కదా గౌతమ్ రాజు గారితో. అలాంటిది ఆ సినిమాకి పనిచేసిన రాంబాబు, రంగవరప్రసాద్ గారు, కో డైరెక్టర్లు, అసోసియేట్లు మొత్తం మానేశారు. ఓకే. సినిమా 1 ఇయర్ జరిగింది. హ్మ్. దాంతో అందరూ మానేశారు. నేనొక్కడినే ఉన్నా. అన్ని పనులు సచ్చినట్టుగా నేనే చేయాలి. సో, అప్పుడు అంటే భయం వల్ల ఇక్కడ ఇండస్ట్రీలో ఉండాలి అనే ఒక పట్టుదల మన అంటే ఏమాత్రం తప్పు చేసినా సరే మనం ఇక్కడ ఉండలేము. హ్మ్. సో, హై అలర్ట్ వచ్చేసింది బ్రెయిన్‌కి. సో, అంటే ఎడిటింగ్ రూమ్‌లో అప్పుడు స్పూల్స్ ఉండేయన్నమాట. అంటే ఫిల్మ్ తిప్పి సార్. పెట్టాలి. హ్మ్. ఇలాగా ఇంకా డిజిటల్. అవిడరీ రాలేదు. ఆ! డిజిటల్ అవ్వలేదు హ్మ్. ఇంకప్పుడు. 1000 అడుగుల ఫుటేజ్‌లో ఒక 7, 8 సీన్‌లుంటాయి చిన్నయయితే. సార్. పెద్దయయితే 2, 3 సీన్‌లుంటాయి. కరెక్ట్‌గా 300 అడుగుల తర్వాత ఈ సీన్ ఉంటదని నేను చెబితే, హ్మ్. 300 అడుగుల తర్వాత ఆ సీన్ ఉంటది అంతే. అలా చెప్పేవాడిని నేను. ఎడిటింగ్ రూమ్‌లో అప్పుడు నాగిరెడ్డి గారు, బాబు, తర్వాత భాస్కర్, ఇప్పుడు ఎడిటర్ అయ్యాడు భాస్కర్. ఆళ్ళందరూ అసోసియేట్ ఎడిటర్లు. సార్. అందరూ షాక్ అయిపోయేవాళ్ళు అసలాళ్ళు. గౌతమ్ రాజు గారు ఇతను కో ఎడిటరా? హ్మ్. అన్నాడు. అంటే అక్కడ అందరూ నా పని చూసి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి నేనేం చెప్తే అక్కడ అక్కడ ఉంటదంటే అక్కడ ఉండేది. గౌతమ్ రాజు గారు తిప్పి చూస్తే అక్కడ ఉండాలంటే ఉండేదక్కడ అలాగా. హ్మ్. ఆ స్పూల్ అలా చెప్పేవాడిని. అలా అంత మాట్లాడి అంత హడావుడి చేస్తుంటే కోడేటర్ అనుకున్నారు నన్నందరూ. సార్. గౌతమ్ రాజు గారి కాంపౌండ్‌లో. సో, అక్కడి నుంచి అలా జర్నీ అనమాట అది. సో, అక్కడ సాగర్ గారి దగ్గర. అక్కడ చూసినప్పుడేనా ఎస్వి కృష్ణారెడ్డి గారి టీమ్ మిమ్మల్ని అటు పిలిచింది? అప్పుడు అక్కడ రమేష్ యాదవ్ గారు కో డైరెక్టర్. హ్మ్. ఆ సినిమాకి. రమేష్ యాదవ్ గారు ఇప్పుడు చనిపోయారు. నాకు చాలా ఇష్టం. ఆహ్, రమేష్ యాదవ్ గారు. ఆయన ఆహ్, అంటే రామ్ గోపాల్ రెడ్డి గారని కృష్ణారెడ్డి గారికి ఎడిటర్ ఆయన. ఆయనకి చెప్పి ఈయన రికమెండ్ చేశాడు సాగర్ రెడ్డి గారికి. సార్. చేస్తే అప్పుడు సాగర్ రెడ్డి గారి దగ్గర, కృష్ణారెడ్డి గారి దగ్గర అప్రెంటిస్‌గా అసిస్టెంట్ డైరెక్టర్‌గా హ్మ్. దీనికి అప్రెంటిస్‌గా హ్మ్. అయిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా 'రాజేంద్రుడు గజేంద్రుడు' ఫస్ట్ సినిమాకి సినిమా. కృష్ణారెడ్డి గారు ఫస్ట్ డైరెక్షన్. హ్మ్. ఆ సినిమాకి ఎంటర్ అయ్యాను. సార్, అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గరికెళ్ళంగానే సెట్‌లో ఏనుగు. ఆ ఏనుగుని ఖచ్చితంగా అసిస్టెంట్లు కాబట్టి మీరు హ్యాండిల్ చేయాల్సిందే. అవును. ఆ ఏనుగుతో మీకున్న ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. నాకు నేను చాలా దూరంగానే ఉండేవాడిని ఏనుగుకి. ఎందుకంటే మాకు కుర్ర రంగారావు గారు. కుర్ర రంగారావు గారు వెనక రమేష్ యాదవ్. హ్మ్. రమేష్ యాదవ్ వెనక ఇంకా అప్పారావు అని ఇంకో అసిస్టెంట్ ఉండేవాడు. ఆ తర్వాత వీరుకే. ఆ తర్వాత నేను. నేను వీరికే ఓకే. రేంజ్. 4 వరుసలో ఉండేవాళ్ళం మేము. హ్మ్. మేము చూసేవాళ్ళం అంతాని. ఏనుగు కావాలంటే అక్కడ ఏనుగు తాలూకు మనిషి ఉండేవాడు. ట్రైనరు. అతనికి చెప్తే అతను వచ్చేవాడు తమిళియన్. హ్మ్. వచ్చేది అయిపోయేది. బట్ నాకు బాగా గుర్తు సరదాగా. బట్ ఏనుగు వల్ల ఎప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు. అది ఎలా చెప్తే అలా చేసేది. కుర్ర రంగారావు గారిని ఓ రోజు చాచిపెట్టి కొట్టింది తొండంతో ఏనుగు. ఆయన సరదాగా తీసుకున్నాడు. హ్మ్. ఫట్మని కొడితే అసలు ఆయన ఎళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అసలు చాలా ఇబ్బంది పడ్డాడు. హ్మ్. బట్ అది చాలా ఫ్రెండ్లీ ఏనుగది. సార్. నేను ఆశ్చర్యపోయేవాడిని. అసలు ఈ జంతువులు ఇలా చేస్తాయి అన్నది నేను ఫస్ట్ టైమ్ చూడటం అలాగా. మామూలుగా కోతులు ఆడించడం ఈ ఊళ్ళల్లో చూసినా సరే, హ్మ్. ఏనుగు, పాము ఈ ఇవన్నీ చూడడం తక్కువ. పాములు ఏనుగు అసలు ఒక మనిషి ట్రైనర్ ఎలా చెప్తే అలాగా కూర్చుంటే కూర్చోలే, ఏంట్లెళ్ళే, తొండం ఎత్తండి దానికి ఎలా అర్థమైంది ఆశ్చర్యంగా ఉండేది మాకు. సార్. చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా విషయానికొస్తే, సార్ ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఉంటది. ఆయన కామెడీ అద్భుతంగా ఉంటది. సరే, ఇవన్నీ అందరికి తెలిసే పక్కన పెడితే, ఆయన తన ప్రతి సినిమాలో ఆ హుక్ పాయింట్ లేదా ఎమోషనల్ పాయింట్ ఉంటది కదా! అది చాలా బలంగా పెట్టుకుంటారు.
దాని చుట్టూ కామెడీ సీన్‌లు రాసుకుంటూ వెళ్తారనమాట. అవును. సో, ఆయనతో 9 సంవత్సరాల పాటు ప్రయాణం అయ్యారు గదా! ఆయన నుంచి మీరు నేర్చుకున్నది ఏటి? సినిమా నేర్చుకున్నారా? జీవితాన్ని నేర్చుకున్నారా? సినిమానే నేర్చుకున్నా ఆయన దగ్గర నేను. హ్మ్. ఆయన దగ్గర నుంచి నేను నాకు తెలుసో తెలియకుండానో నా బాడీలోకి ఎక్కేసిన ఒక ఏమో ఎక్స్‌ప్రెషన్ కామెడీ. హ్మ్. కామెడీ నేను ఎందుకంటే యాక్షన్ సినిమాలు చేద్దాము అని వచ్చిన నేను, దెబ్బకి కామెడీ కథలు రాసుకోవడానికి కారణం ఆ కామెడీ ఇంజెక్ట్ అవ్వడమే అనుకుంటున్నాను నేను. సార్. ఆ తర్వాత నాకు మ్యూజిక్ అన్నది ఎలా తీసుకోవాలి, ఎలా కంపోజ్ చేయాలి, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. పాటలు వినటం వేరు, హ్మ్. పాటలు చేయటం వేరు. సార్. సో, పాటలు ఎలా చేయాలన్న దానిపైన ఒక ఆహ్, ఎక్స్‌ట్రార్డినరీ అవగాహన. ఓహ్! పాటలు ఇలా ఉండాలి, హ్మ్. బీజీఎం ఇలా ఉండాలి, ట్యూన్ ఇలా ఉండాలి, ట్యూన్ ఇలా ఉండాలని మ్యూజిక్ డైరెక్టర్‌కి ఎలా చెప్పాలి, ఇయన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలో సోల్. ఆయన సినిమాలో నాకు తెలిసి ఆయన 30 సినిమాల దాకా చేసుంటారు. సినిమాలో సోల్ లేకుండా ఆయన చేసిన సినిమా ఉండదు. కరెక్ట్ ఒక సార్. బలమైన ఒక కథ ఉంటది. కరెక్ట్. ఒక స్ట్రాంగ్ కథ ఉండాలి హ్మ్. అన్నది అంటే ఆయన కథ 60% ఉంటది. కామెడీ 40% ఉంటది. సార్. నేనేంటంటే ఒక 60% కామెడీ, ఒక 10, 20% కథ అలా అలా పెట్టుకొని వచ్చా నేను. హ్మ్. కామెడీ పైన ఎక్కువ డిపెండ్ అయ్యాను నేను. సార్. మేబీ తెలీదు నాకది ఎందుకలా జరిగిందో. నాకు అలా కుదిరాయి గూడా సార్ కథలు. ఫస్ట్ అలా చాలా వర్కౌట్ అసలు అవుతూ వచ్చినియి. వచ్చింది. అలాగే దాన్ని హ్మ్. అలాగే డెవలప్ అవుతూ వచ్చాను. నేను ఆ 2 ఎక్స్‌ప్రెషన్స్ హ్మ్. ఒకటి మ్యూజిక్, ఒకటి కామెడీ. ఈ 2 మాత్రం ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి వచ్చాయి. యమలీలకు గూడా వర్క్ జేసారా మీరు? హ్మ్. ఒక చిన్న డౌటు. 'యమలీల' సినిమాని ముందుగా అప్పటి సూపర్ స్టారు అంటే ఆయనెప్పుడూ సూపర్ స్టారే. 'కృష్ణ' గారి అబ్బాయి 'మహేష్ బాబు' గారితో చేద్దామని ప్రయత్నించి ఆయన చిన్న వయసు కుదరక 'అలీ' గారితో తీశారా? అహా! కాదు. నాకు తెలిసి మహేష్ బాబు గారితో జరగలేదు కానీ వేరే హీరోలు చాలా మందితో అనుకున్నారు. సార్. బట్ అవ్వలేదు. బట్ ఎస్పెషల్లీ నాకు తెలిసి ఆ సినిమా ఆహ్, అంటే మాకు చెప్పరు. మాతో మాట్లాడరు గదా! కొన్ని విషయాలు. హ్మ్. బట్ మేబీ 'రాజేంద్ర ప్రసాద్' గారితో కృష్ణారెడ్డి గారికి అప్పుడు చిన్న గ్యాపొచ్చింది. హ్మ్. కృష్ణారెడ్డి గారు చాలా పట్టుదల మనిషి. చాలా పట్టుదలంటే చాలా పట్టుదలాయన. ఆహ్, మనకు తెలీదు. మనతో ఆయనతో మాట్లాడితే అసలు ఇంత పట్టుదల ఉంటదా మనిషికి హ్మ్. మనసులో? అంటే అనుకుంటే అసలు దాన్ని పట్టు వదలని విక్రమార్కుడు అంటాం గదా! అలాంటి వ్యక్తి కృష్ణారెడ్డి. సార్. ఆ గ్యాపు 'ఆలీని' హీరోని చేస్తా అన్న ఒక పంతం తీసుకున్నారేమో అని మాకు నేను వీరుకే మాట్లాడుకునేవాళ్ళం. సార్. మీ టీమ్‌లో గాని ఆ! కాబట్టి మేము సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. హ్మ్. ఆహ్, అందుకు 'ఆలీ' గారిని హీరోని చేసి హ్మ్. చూయించారేమో అని నేననుకుంటున్నా. ఓకే. అంటే అప్పట్లో ఆ గ్యాప్ దేనివల్ల వాళ్ళకి ఏవో మా టర్మ్స్ మనకు తెలీదు గానీ, 'రాంప్రసాద్' గారికి, కృష్ణారెడ్డి గారికి 'మాయలోడు' తర్వాత చిన్న గ్యాపొచ్చింది. హ్మ్. దాంతో సరే ఇంక ఆయన తర్వాత చేయలేదింక ఆ తర్వాత. కృష్ణారెడ్డి గారితో మీరు చూస్తే ఆ సార్. తర్వాత సినిమాయే చేయలేదు. 'ఆలీని' పెట్టి తీస్తా చేసేసారు. అప్పట్లో సంవత్సరం రోజులు ఆడింది సార్ సినిమా. మేము నేను, వీరుకే అందరూ చెప్పిండొచ్చు. మేము గూడా ఎళ్లి చెప్పాం కృష్ణారెడ్డి గారికి. హ్మ్. కృష్ణారెడ్డి గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, మేము అసిస్టెంట్ డైరెక్టర్‌లం, అప్రెంటిస్‌లం అలా ఏమి ఉండదాయనకి. పిలిపించి కూర్చోబెట్టి నాకు, వీరుకి ఇద్దరికి కథ జెప్పాడు. హ్మ్. మొత్తం కథ జెప్పాడు. చెబితే ఇది సూపర్ హిట్ కథ అది. హ్మ్. సూపర్ హిట్ కథ అది. కథ ఇనంగానే వింటేనే. అర్థమైపోతుంది. ఇది బ్లాక్ బస్టర్ కొట్టుద్ది సినిమా అని మేము అప్పుడు 'జేడీ చక్రవర్తి', 'శ్రీకాంత్' ఆళ్ళు రైజింగ్ హ్మ్. హీరోలనమాట. బాగా ఆళ్ళలో ఒకళ్ళతో చేయాలని హ్మ్. ఎలాగైనా చేయండి సార్. అంటే 'ఆలీ' గారంటే ఇంకోటేం కాదు గానీ, మాకు చాలా ఇష్టం. మా కాంపౌండ్ ఆర్టిస్ట్ ఆయన. కాపోతే కమెడియన్‌ని హీరోగా చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలీదింకప్పుడు. ఒక భయం ఉంటది. ఆ! అప్పటికింకా ప్రూవ్ అవ్వల. హ్మ్. ఎప్పుడో దాసనారాయణరావు గారు, రాజబాబు గారిని పెట్టి చేశారు. 'తాత అయి మనోడు' పోతే 'తాత మనోడు' తర్వాత ఆ తర్వాత కొన్ని 'మనిషి రోడ్డున పడ' ఇట్లాంటివేవో సినిమాలొచ్చాయి. రాజబాబు గారిని హీరోగా పెట్టి. హ్మ్. ఆ తర్వాత కమెడియన్స్‌ని 'అల్లు రామలింగయ్య' గారు గాని, రాఘగోపాల్ ఇట్లా ఈళ్ళనెవరిని ఈ హీరోగా ఫేజ్‌లో పెట్టి జరగలేదు. ఇంకా ఆ తర్వాత చాలా గ్యాపొచ్చింది. 30, 40 సంవత్సరాల గ్యాపొచ్చింది. హ్మ్.
ఆ ప్రయోగం మళ్ళీ కృష్ణారెడ్డి గారు చేస్తున్నారు హ్మ్. కొత్తగా. హ్మ్. సో, ఇప్పుడు ఎలా తీసుకుంటారు జనం అన్నది ఎవరికి అంతు చిక్కదది. అది వేస్తే గాని తెలీదు. హ్మ్. బాల్ స్పిన్ ఎటు తిరుగుద్దన్నది. అది ఎందుకు సార్ రిస్క్ మనకి శ్రీకాంత్ ఉన్నాడు. మనకేమో పిలిస్తే జేడీ చక్రవర్తి గారొస్తారు. లేదంటే ఆళ్ళొస్తారు. వస్తారు ఆయన ఆళ్ళందరూ చేస్తే ఎంత హిట్ కొట్టుద్దో, హ్మ్. దానికి పదింతలు హిట్ కొట్టుద్ది ఆలితో అబ్బా! చేస్తే అన్నాడు. చెప్పాడా ఆ! ముందే? హ్మ్. చెప్పాడు. ఎవరు చెప్పినా వినలేదు. చేశారు. వద్దన్న నేను ఇంటర్వెల్ సీన్ తీస్తున్నాం. ఆలీకి బుక్ దొరికాక ఇంటర్వెల్ సీన్‌లో బుక్ చదువుతాడు. చదివితే ఆళ్ళమ్మ అప్ చచ్చిపోద్దని రాసుంటది ఫస్ట్ బుక్‌లో. నుంచి తెలుసు. అవును. అది తెలియంగానే బుక్ అలాగ విసిరేసి, భవిష్యవాణిని విసిరేసి ఆలి ఏడుస్తాడు. ఆలి చేస్తుంటే గూస్ బంప్స్ షాట్ చేస్తుంటే మేము ఇంత రూమ్‌లో చేసాం అంతే అది. గూస్ బంప్స్ అసల షాట్ అవ్వంగానే క్లాప్స్ అసలు. అప్పుడే అర్థమైపోయింది. ఇది మిరాకిల్ చేస్తది సినిమా అని. అట్లాగే అది మిరాకిల్ నాకు ఆ చేసేసాడు. షాట్ గూడా బాగా గుర్తుంది సార్. హ్మ్. యాక్చువల్‌గా 'కృష్ణారెడ్డి' గారి సినిమాల్లో ఆ షార్ట్ కంపోజ్‌లో ఆ రౌండ్ ట్రాలీ అవును. అది అంత చాలా చాలా ఎక్కువ చేయడాయన. చాలా రేరు. అవును. ఎక్కువ ఆ ఒక్క షాట్‌కు అవును. మాత్రం అసల రౌండ్ ట్రాలీ ఏస్తూ చేసి అసల హై స్పీడ్ హై చేసి, స్పీడ్‌లో స్టెప్ ఫ్రేమ్‌లు చేసి చాలా అసలు చేస్తుంటేనే అది గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా చూసేటప్పుడైతే అసలు అల్టిమేట్ అసలది. అది చాలా అంటే అది ఆయన అంతంత పంతంతో చేశారు కృష్ణారెడ్డి గారు. ఇది ఎలాగైనా ఎందుకు హిట్ కొట్టదని. అప్పుడే నాకు పాటల పైన కూడా నాకు అవగాహన వచ్చిన సినిమా అదే. హ్మ్. 'చిక్కడపల్లి సెంటర్‌లో అమ్మడు హ్మ్. ఆ' అని ఉంటది. అరే! ఏం కటింగ్ ఇది? హ్మ్. అప్పుడు మామూలుగా పాటలంటే ఒక పాట ఉంటది. బీజీ ఉంటది. అయిపోద్ది. కోరస్ ఉంటది అలా. నాకు అన్నది ఎలా పట్టుకున్నారు? ఎక్కడ పట్టుకున్నారు కృష్ణారెడ్డి గారు ఆ సౌండ్? సో అంటే ఒక సౌండ్‌తో మ్యాజిక్ చేయొచ్చు హ్మ్. పాటలో. సో, సో, అలాగా నేను బయట కూర్చున్నాను. ఈ లోపల కంపోజింగ్ జరుగుతుంది. బీజిఎమ్స్ చేస్తున్నాడాయన. సో ట్యూన్ కాదు. మామూలుగా పాట ట్యూన్ అయిపోయింది. లిరిక్ రాస్తున్నారు. బట్ బీజిఎమ్స్ డీజెల్. కంపోజ్ జరుగుతున్నా సరే ఆయన ఉన్నాడు అందులో. హ్మ్. కావాలంటున్నాడు. సో, అలాగా సో గ్రేట్ పర్సన్స్. యాహ్! అయితే ఎవరన్నా ఒక అబ్బాయికి పిల్లనివ్వాలంటే, ఆ అబ్బాయి ఎంత సంపాదిచ్చాడు? ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నాడు? ఇవి జూస్తారు. 'వజ్రం' సినిమా షూటింగ్‌కొచ్చి, అవును. ఈ అబ్బాయి పనికొస్తాడా? పనికిరాడా? అని జెప్పి మీ మామగారు అవును. ఒక్క రోజులో డిసైడ్ అయ్యారు. అవును. ఆ రోజు 'వజ్రం' సెట్‌లో అసలు మీరేం జేశారు? నాగార్జున గారితో ఎక్కువ కావాలని మాట్లాడారా? లేదు. నాకదే ఆశ్చర్యంగా ఉంది. ఆ! మీరు ఈ ఇంత రిసర్చ్ చేయడం కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎలా పట్టారో గానీ, ఇది నా పర్సనల్ ఇది స వాస్తవంగా. స నేను ఇది షేర్ కూడా చాలా తక్కువ చేసుకొనుంటా. మా మామయ్య 'వజ్రం' సినిమా షూటింగ్‌కొచ్చాడు. అప్పటికి నేను మా ఆవిడని పెళ్లి చూపులయిపోయాయి. 1 ఇయర్ అయిపోతుంది. 1 స ఇయర్ అనుకుంటా. 8 మంత్సో, 1 ఇయరో అయింది. నేను ఈ షూటింగ్‌లో చాలా బిజీ కృష్ణారెడ్డి గారు అప్పుడు బాగా హడావిడిగా ఉన్నారు. నేను పెట్టుకుందామండి ముహూర్తాలంటున్నాను. బట్ అవ్వట్లేదు. అప్పుడు ఆయన వచ్చారు. 'వజ్రం' సినిమా జరుగుతుంటే శ్రీనగర్ కాలనీ టెంపుల్ ఉంది గదా! ఆ టెంపుల్‌లో జరుగుతుంది. నేను నాగార్జున గారితో ఎప్పుడూ క్లోజ్‌గా ఉండేవాడిని గాదు. అన్నీ రంగారావు గారు, రమేష్ యాదవ్ గారు వాళ్ళే చూసేవాళ్ళు. నేను ఆ తర్వాతంతాని హ్మ్. లొకేషన్‌లు, సెట్ ప్రాపర్టీస్ మొత్తం అన్నీ. ఆయన ఏం గమనించారో తెలీదు. కాకపోతే ఏంటంటే, మా మామయ్య వచ్చాడు గదా! ఒక అరగంట రెస్ట్ తీసుకుందాం. ఆ మైండ్ ఉండేది కాదు నాకు. ఆ హ్మ్. మైండ్ ఉండేది కాదు. అసలు ఆ మైండ్‌లో అది ఉండేదే గాదు నాకు. ముందు నాకు షూటింగ్ అంటే బ్రేక్ అనేంత వరకు మా మామయ్య వచ్చినా సరే, ఎవరొచ్చినా సరే అక్కడుంటారు. పని నేను జేసుకున్నారు. బ్రేక్ దాకా పని జేస్తా నేను. హ్మ్. బ్రేక్ మధ్యలోనే మళ్ళీ రిలాక్స్ అవుతాను. బ్రేక్ బ్రేక్ భోంచేసిన తర్వాత బిఫోర్ 2:00 అంటే 1:45కి మళ్ళీ నేను ఆన్ డ్యూటీ. హ్మ్. ఎందుకంటే మళ్ళీ ఆర్టిస్టులందరినీ రెడీ కరెక్ట్. జేసేసి, కరెక్ట్. మళ్ళీ ఏం కావాలి ప్రాపర్టీస్ అని సెట్ చేసి, డైరెక్టర్ వచ్చేలోపు రెడీ జేసేస్తాం. సో, ఆ పనిలో ఉన్నాను నేను. వీళ్ళకి భోజనాలు పెట్టించేసి ఒక 5 నిమిషాలు మాట్లాడుంటాను. హ్మ్. సరే మామయ్య నేనుంటాను. నాకు మీరుండండి. బట్ నేను నా పనులున్నాయి. నేనెళ్ళిపోతున్నాను అనేసి ఎళ్ళిపోయాను. హ్మ్. ఆ రోజు ఒక గంటో, 2 గంటలో ఉన్నారాళ్ళు. 4 దాకా ఉన్నారనుకుంటా. ఇంక తర్వాత చెప్పేసి ఎళ్ళిపోయారు. హ్మ్. ఆయనెళ్ళిపోయి ఇంట్లో చెప్పేశారు. ఆడు సంవత్సరం చేసుకున్నా, 2 సంవత్సరాలు చేసుకున్నా ఆడే ఈ ఇంటికి అల్లుడు హ్మ్. అని ఫిక్స్ అని చెప్పేసాడు. చెప్పాడంట. నాకు తెలీదు ఆ విషయం. హ్మ్. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడెన్ ఆయన చనిపోయారు. స నేను భలే బాధపడ్డాను. అరే! ఎంత తప్పు చేశాము ఆయన పెళ్లి చూడకుండా చనిపోయారని. చనిపోయాక నేననుకున్నాను సంబంధం క్యాన్సిల్ అయిపోద్దేమో, లేట్ చేసాము వాళ్ళు
నాన్నగారు పోయారు ఇట్లాగా అని. బట్ ఆ తర్వాత మా అత్తయ్య గారు నన్ను పిలిచి ఆళ్ళ ఇంట్లో ఇలాగ ఆయన చెప్పారు. మా మామయ్య వాళ్ళు చెప్పారన్నమాట. చిన్న మామయ్య వాళ్ళు. అబ్బాయికే ఇవ్వండి శోభన బావుంటది. సంబంధం వేరే సంబంధం చూడొద్దు. ఆ అబ్బాయే ఈ ఇంటికి. సో, అప్పుడు వెంటనే పెళ్లి చేసుకున్నాం అన్నమాట. అంటే నాకు కొంచెం నిజంగానే ఎమోషన్ అవుతుంది సార్. ఎందుకు అవుతున్నానంటే, ఇప్పటికి మారలేదు. ఇంక మీ రోజుల్లో ఎంత దారుణంగా ఉండేదంటే, ఒక ఆ! సినిమా వ్యక్తికి ఇవ్వరసల. ఇంటికి రెంటే అవును. రెంట్‌కి ఇంటికి అద్దెకే ఇవ్వరు. అద్దెకే ఇవ్వరు. అవును. నమ్మరు. ఈవెన్ అవును. స్టార్ అయినా సరే దగ్గరికి రానివ్వరు. ఫోటో అవును. తీసుకుంటారేమో గానీ ఆ! పక్కన పెట్టుకోరు. పెట్టుకోరు. అవును. అలాంటి రోజుల్లో ఒక ఎస్టేట్‌ని హ్మ్. చూసి ఒక్క రోజులో జడ్జ్ చేసి ఇంటికి మరి అల్లుడిని నిజంగా చేసుకోవాలనుకోని నమ్మిన అవును. వ్యక్తి. అవును. ఫిక్స్ చేసి ఎళ్ళిపోయారాయన అసలింక దాని రెండో ఆలోచన లేకుండా. హ్మ్. సో, ఆయనకి మాటిచ్చిన ఇది ఉంటది గదా! ఇంట్లో వాళ్ళు గూడా గబుక్కుని అరే! ఆయన చెప్పారు మనం వేరే సంబంధం అవును. చూస్తే ఎలా అలాగా ఆయన మరి ఆ ఏం లెక్కన చూసుకున్నా మిమ్మల్ని ఎర్లీ స్టేజ్‌లో మిమ్మల్ని ముందే నమ్మిన అతి కొద్ది మనుషుల్లో మేబీ ఆయన ఆయన కూడా అయ్యుండొచ్చు. ఒకరు. ఆయన గూడా ఆయనే ఒకడు. ఆయనే ఆ ఒకరు. తర్వాతే మిగిలిన వాళ్ళందరూ నమ్మారని చెప్పాలి. సినిమా ఫీల్డ్‌లో గూడా అప్పటిదాకా నేను చేసిన ప్రయత్నాలేం లేవు కదా! బట్ ఒకటేంటంటే మన వర్క్ మనల్ని ప్రొజెక్ట్ చేస్తది ఎప్పుడైనా సరే. సార్. ప ప ఆడు పనోడురా అంటాం. ఏం చూసి అంటాం? హ్మ్. ఆడు పని చేసేటప్పుడు మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మనకు పని దొంగలు అది తెలిసిపోద్ది. అర్థం పనోడు తెలిసిపోద్ది. అర్థమవుతుంది. అంతే అది. అది మనిషికుండే ఒక బలం. సార్. సార్ ఈ మొత్తం ప్రయాణంలో మొదటి సినిమా అవకాశం అంటే ఎలా వచ్చిందో మీరు ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు. ఆ వచ్చిన ఆ క్షణంలో ఇది అంటే దీనిని హ్యాండిల్ చేయగలనా? లేదా? అని భయపడ్డారా? లేదు నేను కొట్టి చూపిస్తానని నమ్మకంతో ఉన్నారా? ఆ తొలి సినిమా ప్రయాణం గురించి కాస్త షేర్ చేయండి. నేను సినిమా గురించి ఎప్పుడు భయపడేవాడిని కాదు. సార్. సినిమా తీయగలనా లేదా? సినిమా తీసేటప్పుడు కంగారు పడతానా? షార్ట్ పెట్టడం వచ్చా రాదా? దీని గురించి నేను భయపడ్డ క్షణం హ్మ్. నా మొదటి సినిమాకి లేదు. ఈ రోజుకి లేదు. సార్. అది ఎందువల్లో తెలీదు నాకు కూడా. సో, చెప్పండి సార్. ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ సినిమా 'సిక్స్టీన్స్'. నేను యాక్చువల్‌గా ఫస్ట్ శ్రీకాంత్ గారితో చేద్దామనుకున్నా. హ్మ్. జగపతి బాబు గారితో చేద్దామనుకున్నా. రాజశేఖర్ గారితో చేద్దామనుకున్నా. అసలు నేను "నువ్వు డైరెక్టర్ అయితావయ్యా" చెప్పిన మొదటి హీరో రాజశేఖర్ గారు. హ్మ్. 'దీర్ఘ సుమంగళి భవ' సినిమా జరిగేటప్పుడు చెప్పాడాయన. హ్మ్. "నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావని." ఓహ్! నేను పెద్ద డైరెక్టర్ అవుతానన్నాడు కదా! అనేసి ఆయనకే చెప్పా ఫస్ట్ కథ. సార్. చేయలేదాయన. అంటే అవ్వలేదు. ఆయన చాలా బిజీగా చాలా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. అవ్వలేదు. నాకు శ్రీకాంత్ గారు చాలా క్లోజు. చాలా మా సరదాగా ఉండేవాళ్ళం లొకేషన్‌లో. ఆయనతో చేద్దామని ఆయన్ని ట్రై చేశా. అవ్వలా. సాయి కుమార్‌తో ట్రై చేశా. అవ్వలా. శ్రీహరి గారితో ట్రై చేశా. అవ్వలా. ఇంక అలాగా మా ఎలాగా అంటే అప్పుడు కొంచెం బడ్జెట్‌లు అయి తెలుగు డైరెక్టర్స్‌కి అంత ఈజీ హ్యాండ్ లేదప్పుడు. సార్. తమిళ్ డైరెక్టర్స్ డామినేషన్ చాలా హెవీగా ఉంది. నేను డైరెక్టర్ అయిన టైంలో. హ్మ్. తమిళ్‌లో మాట్లాడితే డైరెక్షన్ చేస్తున్నారు. ఓకే. ప్రొడ్యూసర్‌లు, అదొక హీరోలు. ట్రెండ్ అయిందప్పుడు. అంటే వాళ్ళు హిట్లు ఇస్తున్నారు. హ్మ్. అంతే కదా! ఇండస్ట్రీ ఎప్పుడు హిట్ పైన డిపెండ్ అయి ఉంటది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో, తమిళోళ్ళు హిట్ ఇస్తున్నారు కాబట్టి తమిళోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. తెలుగోళ్ళు కొత్త డైరెక్టర్ అయినా సరే అంత పవర్‌ఫుల్‌గా లేదప్పుడు. హ్మ్. తెలుగు డైరెక్టర్స్ న్యూ బ్లడ్. అది మార్చింది తేజ. సార్. తేజ అనేవాడు 'చిత్రం' అనే సినిమా తీసి చూయించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. హ్మ్. దాంతో తెలుగు డైరెక్టర్స్ పైన కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలుగు కొత్త కుర్రాళ్ళు హిట్లు ఇవ్వగలరు అన్న ఒక చిన్న పాత్ ఓపెన్ అయింది. ఓపెన్ అయింది. ఆ తర్వాత సానాయాదిరెడ్డి గారు సార్. చిన్న సినిమాల్లో సినిమా కొట్టి ఆయన కూడా చిన్న రూట్‌కు అదే రూట్‌లో హిట్ ఇచ్చాడు. హ్మ్. అప్పుడు నేను రాసిన ఒక కథ 'సిక్స్టీన్స్'. హ్మ్. ఇంకా ఇక్కడ శ్రీకాంత్ గారు ఇట్లా అవ్వట్లేదు పనులు. ఆ కథలకి, ఆ బడ్జెట్‌లకి కుదరట్లేదు. వాటికి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకో అంటే బడ్జెట్ ఎక్కువ ఇది బిజినెస్‌లు అన్నీ ఉంటాయి కదా! యాక్సెప్ట్ చేయట్లేదు. మనం కూడా ఒక చిన్న కథ రాద్దాం. హ్మ్. కొత్త వాళ్ళతో మనం ఎందుకు చేయకూడదు అని 'రాజా హిందుస్తానీ' అనే సినిమాని తిరగేసి మరగేస్తే 'సిక్స్టీన్స్'. యాక్చువల్‌గా అడగదాం అనుకున్నా మీరే చెప్పేసారు. అలాగా 'రెండు జల్ల సీత' అనే ఒక సినిమా నాకు అలా స్టోర్ అయిన సినిమాల్లో ఒకటి. హ్మ్. అప్పుడు నేను చూసిన సినిమాల్లో కొత్తగా ఫీల్ అయిన సినిమా అది. నలుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఈ అమ్మాయి చివరిలో నలుగురు కుర్రాళ్ళని కాదు నేను ఇంకొకరిని ప్రేమించాను అని చెప్పే సినిమా 'రెండు జల్ల సీత' చాలా బావుంటది సినిమా. సార్. ఈ నలుగురు కుర్రాళ్ళు కలిసి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. హ్మ్. బ్యూటిఫుల్ స్టోరీ అది. అది ఫుల్ ఆఫ్ ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్.